ఇన్ఫాక్ట్ మనకి ప్రతి ఊర్లో కూడా నేను చూస్తున్నాను, చాలా చోట్ల అమ్మవారి దేవాలయాలు పెట్టారు. అమ్మవారి దేవాలయాలు పెట్టంగానే చాలా మందిని ఏమనుకుంటారంటే అమ్మవారు అంటే ఎక్కడో ఉంటారు, అమ్మవారు అంటే ఎవరో పెద్ద దేవత, ఆవిడ మనుషులకు దొరకదు అని చెప్పేసి అనుకుంటారు. కాదండి, అమ్మవారు అంటే ప్రతి స్త్రీ ఒక అమ్మవారే. సనాతన ధర్మంలో ప్రతి స్త్రీ ఒక అమ్మవారు. అటువంటిది సనాతన ధర్మంలో ఉండే ఆడవాళ్ళని, అమ్మవారిలో బతకాల్సిన వాళ్ళని వీళ్ళు తీసుకెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? బొట్లు తీపిచ్చి, తెల్ల చీరలు కట్టించి, ప్రార్థనల పేరుతోటి కన్నీటి రోదలు అని చెప్పేసి వాళ్ళని ఏడుస్తూ కూర్చోండి అని చెప్పేసి మాట్లాడతారు. అదే కళకళలాడుతూ లక్ష్మీదేవి లాగా గుమ్మంలో చెంగు కొట్టు తిరగాల్సిన ఆడబిడ్డలు అక్కడికి వెళ్ళిపోయి ఇదేం కర్మ అండి మనకి? మన ఆడబిడ్డలు మనం కాపాడుకోవాలా వద్దా? మరి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం అంటే మొట్టమొదట మన మాతృమూర్తుల్ని, మన తల్లుల్ని, మన బిడ్డల్ని, మన చెల్లెళ్ళని మనం కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవాలనే ప్రయత్నంతో రామకృష్ణ గారు తిరిగినా, నేను తిరిగినా, లేకపోతే సమరసత్త నుంచి వారు తిరిగినా, ఇంకెవరు తిరిగినా కూడా ఇంతే. ఈరోజు పాస్టర్ 10 మందిని మతం మారిస్తే నెలకు ఇంకే దశంభాగాలను వస్తాయి. అంటే మీరు 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఆయనకి ఇవ్వాల. ఈ 10 రూపాయలు తీసుకునే మ్యాటర్ చెప్పడు. కానీ మీరు మతం మార్చే లోపు మీకు ఇచ్చిన బియ్యం బ్యాగు, లేకపోతే కూరగాయలు, సరుకులు ఏవైతే ఉంటాయో దాని గురించి మాత్రం విదేశాల వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. ఏమంటే మా గుడిలో అడుగు తింటే మేమే అన్ని పెడుతున్నామండి, మేమే పోషిస్తున్నాం చర్చి నుంచి అని చెప్పేసి అంటూ మీకు 10 పెట్టి వాడు 100 తింటాడు. మీరు మతంలోకి మారిపోయిన తర్వాత మీరు 100 సంపాదిస్తే దాంట్లోంచి మళ్ళీ 10 లాక్కుంటూనే ఉంటారు. కానీ మన ధర్మంలో ఇక్కడ చూడండి, ఇక్కడ మేము ఎవ్వరమైనా సరే ఈ రోజు కాదు ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా ఏమంటే మీరు హిందూగా మారారు కాబట్టి ఈ మతంలో ఉండాలంటే మాకు ఇంత కట్టాలి, అంత కట్టాలి, కానుకలు ఇవ్వాలని ఎవరు అడగం. గుడికి వెళ్తే ఎవరన్నా పూజారి గారు లేకపోతే అర్చకుడు ఉంటే ఆయన పూజ చేస్తే కూడా ఎంత ఇవ్వాల్సిందే అని ఆయన అడగడు. మనకి నచ్చితే రూపాయి ఇస్తాం, లేకపోతే 10 రూపాయలు ఇస్తాం. అది మన ఇష్టం మీదే ఉంటుంది. మరి ఎంత స్వతంత్రం, ఎంత స్వేచ్ఛ ఉన్న మన దీన్ని విడిచిపెట్టేసి ఆ బానిసత్వంలోకి వెళ్ళిపోయి ఆడి మాయ మాటలకు నమ్మాల్సిన అవసరం మనకి ఏంటండి? అండ్ వాళ్ళు ఏం మాయలు చేస్తారు తెలుసా? చిన్న తలలోకి వెళ్ళి ఉంటుంది. మీరు ఎవరన్నా తలనొప్పి వచ్చింది అన్నారు అనుకోండి, ఏమంటే ఇదిగో క్రోసిన్నో, ఎనసిన్నో, డైజిన్నో, జిన్నో ఏదో వేసుకుంటా నాకు చెప్పడు. అదేమంటాడు? ఆడే ముందు నీళ్లు కలిపేసిన కొబ్బరి నూనె, అదే మందు కలిపేసిన కొబ్బరి నూనె పెట్టి ఈ కొబ్బరి నూనె తాగండి తగ్గిపోతుంది అంటాడు. కొబ్బరి నూనెకి రోగాలు తగ్గిపోతే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్లు ఎందుకు, కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ కడతాం ఎందుకు, మళ్ళీ మనకు ఆరోగ్యశ్రీ పథకాలు ఎందుకు? ఏం అక్కర్లేదు. వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అనేది చూసుకోండి. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు ఇంగ్లీష్ లో చెప్పాలంటే. గొలుసు కట్టు వ్యాపారం అంటే ఒక గొలుసు చూస్తుంటారు కదా, ఒక లింకు ఇంకో లింకు కలిసి ఉంటుంది కదా, అలాగే ఈడు ఒకరిని మారిస్తే ఆడు ఇంకొకరిని మార్చాలి, ఆడు ఇంకొకరిని మార్చాలి, అలా మార్చుకుంటూ వెళ్తా ఉంటారు. వీళ్ళ లెక్క ఎట్లా ఉంటది? ఎంతమందిని ఎక్కువ మందిని మతం మారిస్తే అంత తొందరగా స్వర్గానికి పోతాం, పరలోకానికి పోతాం అని చెప్పేసి చెప్తారు. కానీ బైబిల్లో మీరు చూడండి, పరలోకానికి ఎవరు పోతారు అని క్రైస్తవుల్ని అడగండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే క్రైస్తవుల దగ్గర 250-300 కోట్ల మంది ఉన్నారు. ఈ 250 కోట్ల మంది మన క్రైస్తవ మతంలోకి మారిపోయారు కదా, వీళ్ళంతా కూడా పరలోకం పోతారా అని అడగండి ఎప్పుడైనా. పోరండి. ఎందుకో తెలుసా? ఇందులో ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్లు, లూథరన్స్, ప్రెస్బిటేరియన్స్, బాప్టిస్టులు, మెథడిస్టులు ఇట్లా బోల్డ్ అనే రకాలు ఉన్నారు. ఈ చర్చికి పోయేవాడు అంటాడు మన చర్చికి తప్ప మిగతా చర్చికి పోయే వాళ్ళు అందరూ నరకానికి పోతారు. మరి అడగు. ఇక్కడ మన వాళ్ళకి వచ్చేపాటికి మనకి ఏం చెప్తారంటే, ఏమండి మీ హిందూ మతం మొత్తం కులాలండి, చిన్న కులాల్లోనూ తొక్కేశారండి అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ చూడండి, చిన్న కులానికో రామాయణం, పెద్ద కులానికో రామాయణం, చిన్న కులానికో భారతం, పెద్ద కులానికో భారతం, చిన్న కులానికో భాగవతం, పెద్ద కులానికో భాగవతం, ఏం లేవు. అందరికీ ఒకటే రాముడు, ఒకటే రామాయణం, అందరికీ ఒకటే కృష్ణుడు, ఒకటే భగవద్గీత. మరి అక్కడంతా కాదు. కేథలిక్ బైబుల్ ప్రొటెస్టెంట్ చర్చిలో చదవరు. కేథలిక్ చర్చికి వెళ్ళేవాళ్ళు ప్రొటెస్టెంట్ చర్చికి పోడు, ప్రొటెస్టెంట్ చర్చికి పోయేవాడు బాప్టిస్ట్ చర్చికి పోడు, బాప్టిస్ట్ చర్చికి పోయాడు లూథరన్ చర్చికి పోడు, లూథరన్ చర్చికి పోయేవాడు ప్రెస్బిటేరియన్ చర్చికి పోడు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా వివక్ష కాదా? వివక్షగా. ఇప్పుడు క్రైస్తవ్యంలోకి మారి క్రీస్తుని దేవుడని నమ్ముతున్న ఈ 250 కోట్ల మందిలో పరలోకానికి వెళ్ళేది ఎవడురా అంటే ఎవ్వడో కాదు. ఎందుకంటే ఆడుకోవడం ఈడు అంటున్నాడు, ఈడుకోవడం ఆడు అంటున్నాడు, వెరసి ఎవ్వడో పోడు. అదే హిందూ ధర్మంలోకి ఏంటంటే మనం స్వర్గానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా మనకి ఏ బ్రోకర్ గడితో పని లేదు, మనకు బ్రోకర్లు అక్కర్లా. సనాతన ధర్మం ఏం చెప్తుంది? నువ్వు బతికున్నంత కాలం, నువ్వు చచ్చిపోయేదాకా నువ్వు మంచే చెయ్యి.
నీ పక్కనోడిని పీడించుకోకుండా, నీ పక్కనోడిని వేధించకుండా నువ్వు మంచి పనులు చేసుకుంటా బతుకు, నువ్వు పరలోకానికి, స్వర్గానికి ఖచ్చితంగా వెళ్తావు అని చెప్పేసి చెప్తున్నారు. నువ్వు ఎప్పుడైతే నీ వల్ల పక్కోడి ఇబ్బంది కలుగుద్దో, నీ వల్ల పక్కోడి కష్టం కలుగుద్దో, అప్పుడు నువ్వు నరకానికి పోతావు అని చెప్పేసి చెప్తా ఉంది. దీనికి ఇందాక చెప్పా కదా, భక్తి అంటే ఏంటి? మన వల్ల ఇంకోడు బాధపడకుండా ఉండేలాగా మనం బతకటం అన్నిటికంటే గొప్ప భక్తి. అది మన స్వామి చెప్తున్న మాట. మరి ఇప్పుడు చెప్పండి, మనం స్వర్గానికి వెళ్ళాలంటే మనకి ఎవడన్నా బ్రోకర్ గారు కావాలా? మరి ఏం చేయాలి మనం? అంతే కదా. ఇప్పుడు మన దగ్గరికి ఎవడన్నా పక్క మతం వాడు వచ్చాడు అనుకోండి, వాడి పాటు ఆడు మోకాలు దండేసుకుని కన్నీటి ప్రార్థన చేసుకోవటం కాదు, కళ్ళ నుంచి రక్తం కాచుకున్నా మనకి ఇబ్బంది లేదు. కానీ మనం పక్కనే ఒక లక్ష్మీదేవినో, ఆ దుర్గమ్మ తల్లినో, ఆంజనేయ స్వామినో విగ్రహం పెట్టుకుని పూజ చేస్తుంటే, ఓ పాస్టర్ని కాసేపు నా పక్కనే కూర్చొని నువ్వు కూడా కాసేపు దండం పెట్టాయంటే పెడతాడా? పెట్టాడు. సరే నువ్వు పూజ కూడా చేయొద్దురా, నువ్వు పక్కన కూర్చో, నా పూజ అయిపోయాక నీకు నేను ప్రేమగా తీసుకొచ్చి నేను దేవుడికి పెట్టుకున్న ఫుడ్ నీకు కూడా పెడతా, ఆకలి తీరుద్ది కదా అని చెప్పేసి. నా ప్రసాదం నాడు తింటాడా? తినడు. ఎవడండి ఇప్పుడు పక్కోడిని బాధ పెడుతుంది? వాడేగా. మరి మనం ఎప్పుడు ఎవ్వరిని బాధ పెట్టట్లేదు. సరే ఇప్పుడు ఆడే ఉన్నాడు, ఆడికి 10 రోజులు కడుపు మార్చి నకనకలు ఆడుతున్నప్పుడు మనం తీసుకెళ్లి ప్రసాదం అని చెప్పేసి పెడితే తింటాడా? తిండా? అదే వెనకటికి సామెత చెప్తారు కదండి, గుర్రానికి ఆకలిస్తే గుర్రానికి ఎక్కడో కాలితేనంటే ఏది పెట్టినా తినిద్దంట. ఓకే, ఇట్లా ఉంటది. కడుపు నిండిన రోజున ఏమంటాడు? అదే ప్రసాదాలండి మేము తినమండి అంటాడు. ఎందుకు తిండు? ఇప్పుడు ఆడు దేవుడికి పెట్టింది ఆడికి కనపడుతుంది, కానీ నిత్యం మనం తల్లిలాగా పూజించే ఈ భూదేవిలో నుంచే ఆ ఆహారం కూడా వచ్చింది. అంటే భూమిలో విత్తనాలు వేసేటప్పుడు కూడా మనం ఏరువాక పౌర్ణమికి పూజ చేసుకునే విత్తనాలు వేస్తాం కదండి. మరి అప్పటి నుంచే అది ప్రసాదం. ఆడికి దేవుడికి పెట్టినప్పుడు ప్రసాదం అనిపిస్తుంది కాదు, మనం పని మొదలెట్టినప్పటి నుంచి ప్రతిదీ మనకు ప్రసాదమే. మరి అలాంటి ప్రసాదాన్ని ఇప్పుడు ఆడు మాట్లాడుతున్నాడంటే ఆడు ఎంత సవట, ఎంత అజ్ఞానం అయితే అట్లాంటి మాట్లాడతారు. మనందరినీ కూడా అలాంటి అజ్ఞానంలోకి తీసుకెళ్లిపోదామని చెప్పేసి, అలాంటి చేతకాని పనులే చేపిద్దామని చెప్పేసి మన చుట్టూ ఎంతో మంది ఎన్నో కుట్రలు చేస్తా ఉన్నారు. ఆ కుట్రల నుంచి మిమ్మల్ని కాపాడుకోవాలన్నదే నేను చేసిన, రామకృష్ణ గారు చేసిన, బ్రదర్ చేసిన, అందరూ చేసినా కూడా. కాబట్టి మేము చెప్తున్నామంటే ఇంత దూరం వచ్చేసి మాకు ఖాళీ ఎక్కువైపోయో లేకపోతే మాకు పని లేకో కాదమ్మా, మనందరం ఒక కుటుంబం అని మేము అనుకుంటున్నాం. కాబట్టి మా కుటుంబంలో అక్క చెల్లెలని, తల్లిదండ్రుల్ని, లేకపోతే పిల్లల్ని కాపాడుకోవటానికి మేమెంత ప్రయాసపడతామో మీ అందరూ కూడా మా కుటుంబం అనుకుంటున్నాం. కాబట్టి మీ అందరినీ కూడా కాపాడుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మన మతానికి సంబంధం లేని మనుషులు, అంటే ఇందాక చెప్పా కదా, హిందూ మతం వేరు లేదా గిరిజన సంప్రదాయం వేరు అంటున్నారు. నేను మరి హిందూ మతం వేరు, గిరిజన సంప్రదాయం వేరు అని చెప్తున్నా ఈ పనికిమాలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది, వాళ్ళని అడుగుతున్నా, మరి క్రైస్తవ మతం గిరిజన సంప్రదాయం ఒకటేనా? కాదుగా. మరి వీళ్ళందరినీ తీసుకెళ్లి క్రైస్తవ మతం కాళ్ళ దగ్గర పెట్టాలని ఎందుకు కుట్రలు చేస్తున్నారు? భారత రాజ్యాంగము ఎవ్వరికి వెసులుబాటు గిరిజన సోదరులకు ఇచ్చింది. ఎందుకంటే ఎస్సీలు కూడా మతం మారితే బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి, కానీ గిరిజనులకి అటువంటి ప్రమాదం లేదు. కానీ గిరిజనులకు ఒక క్లాస్ పెట్టారు, ఎప్పుడైతే మీరు గిరిజన సంప్రదాయాలను పాటించడం మానేస్తారో ఆ రోజున మీరు ఈ ఎస్టీ సర్టిఫికేట్ ను కూడా వదులుకోవాల్సి వస్తుంది రాజ్యాంగ పరంగా చూస్తే. ఈ రోజు అన్నట్టు ఎస్సీలు కానీ లేకపోతే ఇటు మతం మారిన ఎస్టీలు కానీ చాలా మంది సర్టిఫికేట్లు మార్చుకోరు. కారణం ఏంటి? పాస్టర్ చెప్తాడు, దేవుడు మార్చుకుంటే చాలా సర్టిఫికేట్ మార్చుకోవాల్సిన పని లేదని చెప్పేసి. మరి మీ దేవుడు అంత తోపు, అంత తురుము అయితే ఈ సర్టిఫికేట్ తో వచ్చే ప్రయోజనాలన్నీ మతం మారిన తర్వాత కూడా, సర్టిఫికేట్ మార్చుకున్న తర్వాత కూడా వచ్చేలాగా చేయొచ్చుగా. చెయ్యడు. అంటే వీడు మతం మార్చడం కోసం మాత్రం ఇవన్నీ చెప్తాడు. మరి మతం మారిపోయిన బాగు చేయడానికి వాళ్ళ దేవుడు పనిచేయడు. మతం మార్చే ముందు మీకు తలనొప్పి వచ్చిందంటే కొబ్బరి నూనె వేస్తే తగ్గిద్ది, జ్వరం వచ్చిందంటే కొబ్బరి నూనె వేస్తే తగ్గిద్ది. మతం మారిపోయిన తర్వాత క్రైస్తవుల్లో ఎంతమంది చచ్చిపోవట్లేదండి? అసలు క్రైస్తవులు అందరూ అంటే ఆ మతంలోకి మారినోడల్లో ఎల్లకాలం బతికేస్తున్నాడా? చెప్పినోడే చచ్చిపోతున్నాడు. మరి కర్మ చూడండి ఇది. ఇటువంటి పరిస్థితుల్లో మీ చుట్టూ ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి అనేది మీకు తెలియచెప్పాలనే తాపత్రయంతో ఇక్కడికి వచ్చాను మేమందరం కూడా. నా తోచినంత వరకు నేను చెప్పాను. ఇంకా సమయం తీసుకుంటే ఇంకా చెప్పొచ్చు, కానీ ఇప్పటికే బాగా ఆలస్యం. పర్లేదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎదటోళ్ళ గురించి భయపడతా. ఎందుకంటే నాకు సమయం ఇచ్చారు కదా, మైకు దొరికింది కదా అని మైకాసురులాగా మైకు పట్టుకుని మాట్లాడుకుంటా పోతే ఏం చేస్తాం? ఇంకా ఇప్పుడు మనకి నరకాసురుడు, రావణాసురుడు తెలుసు, మైకులు పట్టుకుని వదలకుండా కూర్చున్నాడు మైకాసురుడే అంటారు. సో
ఇక్కడ మన ఎండ్ ఆఫ్ ద డే మీకు చెప్పాలనుకునేది ఒకటేనండి, మన ధర్మాన్ని కాపాడుకోవటం అంటే మన ధర్మంలో ఉన్న ప్రతి వ్యక్తిని కాపాడుకోవటమే. అందులో ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక తండ్రి, ఒక అక్క, ఒక చెల్లి, ఒక అమ్మ, అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ మనం ఎట్లా మాట్లాడుతున్నాము అంటే సనాతన ధర్మం గురించి ఒక మాట ఇక్కడ శ్లోకం రూపంలో ఒకటి చెప్తాను. ఆ శ్లోకం గురించి అర్థం కూడా నేను చెప్తా. సనాతన ధర్మం యొక్క మొత్తం అంటే దాని లక్ష్యం ఏంటి, దాని యొక్క గొప్పతనం ఏంటి అనేది దీనిలోనే తెలిసిపోతుంది. ఎలాంటి మాట మిగతా మతాల్లో ఎక్కడైనా ఒక్క చోట ఉంటే కనుక చూపించండి. అదేంటో తెలుసా? మాతృవత్ పరధారేషు అంటారు. అంటే పరస్త్రీని, అంటే వేరే ఆడపిల్లని ఎవరినైనా సరే, ఆడ మనిషిని తల్లిలాగా భావించమని చెప్తుంది. అంటే తన భార్య కాకుండా మిగిలిన ఆడవాళ్ళందరినీ కూడా తల్లిగా గౌరవించమని చెప్తుంది సనాతన ధర్మము. అటువంటి మాట, అటువంటి ఆచరణ మిగతా మతాల్లో ఎక్కడ చూసారా? మీకు నేను చూపిస్తా చర్చి పాస్టర్ లాగా న్యూస్ కటింగ్స్. చర్చికి వచ్చిన ఆడపిల్లలు అబ్బో ఇంకా దారుణంగా ఉంటుందండి. చర్చికి వచ్చి ఆడపిల్లలు కాదు, మగపిల్లలను కూడా చేస్తున్న పాస్టర్లు ఉన్నారు కొంతమంది. నిజంగా ఈ కొంచెం అక్క చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఓపెన్ గా చెప్పలేకపోతున్నాను. కానీ నేను చెప్పేది తప్పు అనిపిస్తే కనుక, ఎందుకంటే వీడియో రికార్డింగ్ అవుతున్నాయి కదా, ధైర్యంగా చెప్తున్నా. నేను చెప్పేది తప్పు అని ఎవరికైనా అనిపిస్తే కనుక ఎవరైనా సరే రావచ్చు. ఇదే గ్రామం వేదికగా ఇదే ప్లేస్ లో మళ్ళీసారి మైక్ పెట్టి కూర్చుందాము. నేను మాట్లాడే మాట అబద్ధం అని నిరూపించే స్వేచ్ఛ, హక్కు అన్ని వాళ్ళకి ఇప్పుడు ఉంటాయి. ఇక రెండోది పరద్రవ్యాన్ని లోస్తవేత్, అంటే పరాయి వాడి సొత్తు మనకి మట్టితో సమానము, మనది కానిది మనకి మట్టితో సమానంగా మనం చూడాలి. అంటే పక్కవాడి సొమ్ముకే కాదు దేనికి ఆశపడొద్దని మన ధర్మం చెప్తుంది. కానీ వీళ్ళు మతం మార్చాలనుకునే ప్రతి వాళ్ళు వాడి మతానికి సంబంధించిన వాడు కాదు, పక్క మతానికి సంబంధించిన వాడే. పక్క మతాల వాళ్ళని మతం మార్చి లాక్కుని వాళ్ళ దగ్గర దశంభాగాలు దుబ్బేయాలని చూస్తున్న వీళ్ళకి ఈ విలువ, ఈ గొప్ప మాట ఎప్పటికైనా అర్థమవుతుందా? జన్మకు అర్థం కాదు. అంత పుండాకూర బతుకులది. మూడవది ఆత్మావత్ సర్వభూతాన్ని, అంటే మనలో ఉన్నట్టే ఒక ఆత్మ ప్రతి భూతంలో కూడా ఉంది. భూతం అంటే మళ్ళీ అంటారు దెయ్యాలు భూతాలు అంటారు. భూతం అంటే దెయ్యం కాదండి. భూతము అంటే కనిపించే ప్రతిదీ భూతమే. ఈ దుప్పటి భూతమే, లేకపోతే మైకు భూతమే, కుర్చీలు భూతాలే, నేను భూతాన్ని. భూతం అనగానే మళ్ళీ దెయ్యం అంటారు. కదిలేవి కదలనేవి రెండు ఉంటాయి. ఇదే మనకి లలితా సహస్రనామంలో కూడా చెప్తారనమాట అమ్మవారి గురించి. చిత్ శక్తి చేతన రూప, జడశక్తి జడాత్మిక అని చెప్పేసి. అంటే కదిలే వాటిల్లో కదిలే శక్తి అమ్మవారే, కదలని వాటిల్లో కదలకుండా ఉంచే శక్తి అమ్మవారే. ఇది సైన్స్ ప్రకారం కూడా ప్రూవ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ కదలం దానికి శక్తి ఏంటండి అని చెప్పేసి అనుకోవచ్చు. కదలం దానికి కూడా కదలకుండా ఉండే శక్తి కావాలి. ఇక్కడ లలిత్ కుమార్ అని కూడా కదులుతున్నాడు, మాట్లాడుతున్నాడు కాబట్టి మనం కొంతమంది కూర్చున్నాం, మాట్లాడుతుంటే వింటున్నాం. అదే మనం మాట్లాడే పొజిషన్ లో లేకుండా ఉన్నాం అనుకోండి, చచ్చిపోయారు బాబు తీసుకోవతలు పారండి అని పారేస్తారు, అంతేగా. అదే మరి కుర్చీలు ఉన్నాయి, అవి కదలకుండా ఉండటం వాటి శక్తి. అట్ట కాకుండా గాల్లో డిస్కో డాన్స్ చేస్తాను అనుకోండి, ఎత్తి కింద వేస్తాయి నన్ను. మనం ఇక్కడ ఎవరం కూర్చోలేము. కాబట్టి కదిలే శక్తి భగవంతుడే, కదలకుండా ఉండటం కూడా ఒక శక్తి. దాని సైన్స్ స్థితి శక్తి, గతి శక్తి అని చెప్పేసి చెప్తుంది. ఒకటి స్వయం చాలకం, స్వయంగా మనం కదలగలుగుతాం. ఇంకోటి మనం తోస్తే కదులుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి చెప్తా ఉంటారు. అలా ప్రతి దానిలో కూడా, కదిలే దానిలో కదలని దానిలో అన్నింటిలో కూడా ఒకే రకమైన ఆత్మ ఉంటుంది. కాబట్టి నిన్ను నువ్వు ఎలా గౌరవించుకుంటావు, నీ చుట్టూ ఉండే ప్రకృతిలో ఉండే ప్రతి దాన్ని అలాగే గౌరవించమని మన ధర్మం చెప్తుంది. అంతేగాని నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమని మా బైబిల్లో ఉంది కదండి. అంటే నిన్ను వల్లే నీ పొరుగు వాడిని అన్నారు, నీ పొరుగున ఉండే మనిషిని ప్రేమించమని చెప్తుంది బైబిల్ అంటున్నారు. కానీ అక్కడ కూడా మళ్ళీ ఒక స్టార్ పెట్టి కండిషన్స్ అప్లై, అంటే అందరినీ ప్రేమించమని కాదు, మళ్ళీ ఎవరిని, మన దేవుడిని నమ్మేవాడినే ప్రేమించాలి మనం. మరి పక్క దేవుడిని నమ్మేవాడిని కూడా ప్రేమించాల్సిన కాడికైతే నన్ను నమ్మితే స్వర్గానికి తీసుకుపోతాను వాళ్ళ దేవుడు ఎందుకు చెప్తాడు? వాళ్ళ దేవుడే పెద్ద స్వార్థపడు. ఆయనే చెప్తా ఉన్నాడు, నన్ను తప్ప వేరే దేవుళ్ళని పూజించే వాళ్ళని చంపేయమంటాడు, వేరే దేవుళ్ళని పూజ చేసే వాళ్ళని నేను అసలు స్వర్గానికి తీసుకుపోనని చెప్పేసి చెప్తా ఉంటాడు. మరి ఈ మూడు మాటలు ఎంత గొప్ప. పక్కవాడి, మన భార్య కాకుండా ప్రతి స్త్రీని తల్లిగా గౌరవించు, మన సొత్తు కాని ప్రతిదాన్ని మట్టిగా చూడు, మనలో ఉన్న ఆత్మే అన్నింటిలో ఉంది కాబట్టి అందరినీ సమానంగా చూడు, అందరినీ ప్రేమగా చూడని చెప్తున్నాను. కానీ ఇంత చెప్పిన సనాతన ధర్మంలో కూడా మధ్యలో కొన్ని పెద్ద ఆచారాలు వచ్చినాయి. ఈ కులపోని దూరంగా పెట్టాలి, ఆ కులపోని నెత్తినెక్కించుకోవాలి అని చెప్పేసి. ఎస్, తప్పులు జరిగాయి. కానీ ధర్మంలో ఆ తప్పులు ఉన్నాయా? లేవు. ఎందుకంటే ఒక డాక్టర్ ఉంటాడు, వైద్య వృత్తి చాలా గొప్పది. ఇవాళ ఎంతో మంది, ఎన్నో కోట్ల మంది ప్రాణాలు కాపాడుతుంది మెడికల్ సైన్స్, డాక్టర్లు. కానీ అలాంటి డాక్టర్లలో కూడా ఒక ఆపరేషన్ చేసి చచ్చిపోయినోడికి ఆపరేషన్ చేసి డబ్బులు దుబ్బేస్తున్న వాళ్ళు ఉన్నారు,
బతుకున్నోడు ఆపరేషన్ చేయని వెళ్తే ఆడి దగ్గర కిడ్నీలు కొట్టేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలా అని చెప్పేసి వైద్య వృత్తి మొత్తాన్ని తప్పని అంటామా? ఆ డాక్టర్ చేసిందే తప్పు అంటాంగా. అలాగే ఈ కులవివక్ష చూపించిన వాళ్ళు కొంతమంది ఉన్నారేమో, అప్పుడు ఆ వ్యక్తులకి చూపెడదాం. ఎందుకంటే ఇంట్లో ఎలుకలు పడ్డప్పుడు మనం ఏం చేయాలి? ఇంటిని బాగు చేసుకోవాలి, ఇంటిని తగలబెట్టుకోకూడదు. వీళ్ళు అంటారు, ఏమండి మీ దానిలో కుల వివక్ష ఉంది కాబట్టి మేము మతం మారుతున్నాం అంటారు. ఓ బాబు, ఇక్కడ కుల వివక్ష ఉంది, అక్కడ అసలు మనిషి పట్ల వివక్ష ఉంది మొత్తానికి. నా ఓడైతే ఒకలాగా, నా ఓడి కాకపోతే ఒకలాగా చూస్తానంటారు. కానీ దూరపు కొండలు ఎప్పుడు నునుపుగా ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళేదాకా అంతా బాగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నెల తిరిగే పాటికి పాస్టర్ గారు డబ్బులు అడగడం. ఏమంటాడు తెలుసా? ఈ నెల ఇంకా కొంతమంది దశం భాగాలు ఇవ్వరా, అలా దశం భాగాలు ఎక్కడితే అలా క్యాన్సర్లు వస్తాయి తెలుసా. డబ్బులు అడగ నేరుగా చేపలు పెడతాడు. ఆ పిల్లి శాపనార్థాలు పనిచేసేది చచ్చేది లేదు, కానీ మనకు భయం మొదలైపోతుంది కదా. ఆ భయంతో జేబులు గొల్లైపోతా ఉంటే 1 నెల, 2వ నెల, 3వ నెల, 10 నెలలు అయిపోయిన తర్వాత అటు బయటకు రాలేము, అక్కడ కూర్చోలేము. ఎందుకంటే అక్కడ కూర్చుంటే జేబులకి చిరిగిపోతున్నాయి. బయటకు వచ్చేద్దామంటే పాస్టర్ గారు శాపనార్థాలు ఏసుని ఒకసారి నమ్మి నువ్వు బయటకు వచ్చావా నాశనం అంటావు. అసలు ఏసే 2వ సారి రాలేదు. మనం బయటకు వస్తే మన బీకేదే ఉంది, ఇంకక్కడ ఏమీ లేదు అక్కడ. కానీ బెదిరిస్తారు, ఆ బెదిరింపులకు మనం భయపడిపోతూ ఉంటాం. కాబట్టి మీ చుట్టుపక్కల ఎవరైనా సరే మతం మారబోతున్న వాళ్ళు ఉంటే కనుక దయచేసి కాసేపు వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. పాస్టర్ చేసేది ఏమీ లేదండి. ఎప్పుడైతే కష్టంలో ఉన్నవాడు కనపడతాడో కష్టం వచ్చేదాకా వెయిట్ చేస్తాడు. ఆడికి కష్టం వచ్చేదాకా వెయిట్ చేస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడు. కష్టం వచ్చినప్పుడే వాడి దగ్గరికి వెళ్ళి ఎత్తనం వేస్తాడు. ఆడికి మనసులో అనుమానం బీజం పడిపోద్ది. ఎందుకంటే గాజు తెలుసు కదా మీకు, ఆడవాళ్ళ చేతులకు వేసుకుంటారు గాజుది. ఆ గాజుని మనం మామూలుగా ఇట్లా వంచాలనుకోండి, వంగదది టపక్కని ఇరిగిపోద్ది. అదే గాజును వంచాలంటే కొవ్వొత్తి మీద దాన్ని కాలిస్తే వేడైన తర్వాత దాన్ని వంపితే వంగుతుంది. అలాగే వీళ్ళు కూడా కష్టం వచ్చేదాకా చూసి కష్టం వచ్చినప్పుడు చెప్పి నేను మతం మారుస్తాను అని చెప్పేసి అంటారు. అలాగే కొన్ని రోగాలప్పుడు కూడా కొంతమందికి మనిషి పుట్టిన కాడి నుంచి సత్యలోపు యవ్వనము, ముసలితనము, రోగము, సావు అన్ని కామన్ కదా, వస్తుంటే పోతా ఉంటాయి. కొంతమందికి తగ్గుతాయి, కొంతమందికి తగ్గవు. అని ఈడేం చేస్తాడు? ఏమంటే మీరు చాలా మంది డాక్టర్లను చూశారు కదా, ఒక్కసారి మా యేసుక్రీస్తుకి ప్రార్థన చేసుకుంటారా, తగ్గితే మతం మారండి, తగ్గకపోతే వద్దండి అంటాడు. అంటే కొండకి వెంట్రుకేస్తున్నాడు అనమాట. వస్తే కొండ వచ్చింది, లేకపోతే పోతే ఉంది ఒక వెంట్రుకేగా, అంతే. అదేమంటాడు? తగ్గితే మతం మారుతారా అని చెప్పేసి. అట్లా కాదు, నువ్వు నిజంగా తోపు మొగోడు అయితే ఏమనాలి? నేను ప్రార్థన చేస్తా, మీ వాళ్ళు ఇంకెప్పుడు హాస్పిటల్కి వెళ్ళకండి, మాత్రలు వేసుకోమాకండి, తగ్గిన వెంటనే మా మతంలోకి మారాలి, తగ్గకపోతే మీ కళ్ళ ముందే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా, లేదు మీరే నేను చంపేయండి అని అంత ఛాలెంజ్ చేయాలి. చేస్తాడా? చేయడు. మరి మనం అడుగుతామా? అడగం. ఏ పొట్లో ఏ పాము ఉందో చూద్దాం అని చెప్పి అనుకుంటాం. కానీ ఒక్కోసారి పొట్టలో పాములు నిజంగానే ఉంటాయి, అవి కాటేస్తే మన ప్రాణాలే పోతాయి. ఆ పరిస్థితి తెచ్చుకోమాకండి అమ్మ దయచేసి. సో ఇంకా చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి, పెద్దలు ఇంకా ఉన్నారు కాబట్టి అందరూ కాస్త చెప్తారు మంచి మాటలు 4. దయచేసి ఈ మత మార్పిడి ముఠాలు ఎవరైతే ఉన్నారో, ఈ పాస్టర్లు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళ మోసాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మన ధర్మాన్ని కాపాడండి, మన దేశాన్ని కాపాడండి. ఎందుకు ఇక్కడ దేశాన్ని కాపాడాలి అనే మాట చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి అమ్మా. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, ఇన్ని దేశాలకి లేని గొప్ప పేరు భారతదేశానికి ఉంది. అదేంటంటే భారతదేశము ప్రపంచానికే పూజ గది. భారతదేశాన్ని ప్రపంచానికే పూజ గది అని ఎందుకంటారు తెలుసా? ఎందుకంటే మన ఇంట్లో కూడా చూస్తాం, డబుల్ బెడ్రూము, ట్రిపుల్ బెడ్రూము, అంటే ఒక బెడ్రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, వంటగది ఉంటుంది, వెనకాల మసాలా ఉంటుంది, ముందు వాకిలు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎన్నున్నా దేవుడి పక్కన ఉండే చోటికి వెళ్ళి అక్కడ ఏం కోరుకుంటాం? స్వామి లేదా అమ్మవారిని అయితే, అమ్మ నేను బాగుండాలి, మా కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి, మా ఇంట్లో ఎప్పుడు ఏ లోటు లేకుండా అన్నీ సవ్యంగా ఉండాలని కోరుకుంటాం. అంతేనా? అంటే ఇల్లు మొత్తం ఇంటిల్లపాది జనమంతా బాగుండాలని పూజ గదులు ఎట్లా ప్రార్థనలు చేస్తామో మన భారతదేశంలో కూడా అంతే. మనం బాగుండాలని చెయ్యం, లోకా సమస్తా సుఖినో భవంతు అంటాం. అంటే నాతో పాటు లోకాలన్నీ కూడా బాగుండాలని కోరుకుంటాము. అంటే మరి అన్ని లోకాల మంచిని కోరుకునేది పూజ గది కాక ఇంకేంటి? ప్రపంచానికి మంచి జరగాలని ఇక్కడ యాగాలు చేశారు, ఇక్కడ త్యాగాలు చేశారు, ఇక్కడ భోగాలను విడిచిపెట్టేశారు. భోగ భూములన్నింటినీ మనం ప్రపంచంలో చూస్తా ఉన్నాం. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, అక్కడంతా జనాలకి ఏంటంటే విచ్చలవిడితనంగా సుఖపట్టం తప్ప మరేం తెలియదు. వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు కదా. చాలా మంది అంటారు అక్కడ లక్ష్మీదేవి లేదు, వెంకటేశ్వర స్వామి లేడు, శివుడు లేడు, వాళ్ళు ఎవరిని పూజ చేయరు కదా, మరి వాళ్ళు ఎట్టా సుఖంగా ఉన్నారు అని చెప్పేసి ఉంటారు. ఎందుకంటే
ప్రపంచం మొత్తం బాగుండాలని భారతదేశంలో మనం సుఖాలను త్యాగం చేసి కోరుకుంటున్నాం. అది ఈ రోజు కాదు, వేదకాలం నుంచి వస్తుంది. అప్పుడు ఋషులు ఇక్కడ యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, తపస్సులు చేశారు. ఆ తపస్సుతో వాళ్ళు కోరుకునేది ఏంటంటే నేను బాగుండాలని కాదు, నాతో పాటు ఈ చుట్టుపక్కల ఉండే లోకాలన్నీ బాగుండాలని కోరుకున్నారు. అది అంత గొప్ప సనాతన ధర్మం. ఇంత గొప్ప సనాతన ధర్మం బాగుంటే మన దేశం బాగుంటాం కాదు, యావత్ ప్రపంచం బాగుంటుంది. సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి మేలు జరుగుతుంది. కాబట్టి జై సనాతన ధర్మం, జై శ్రీరామ్, భారత్ మాతా కీ.